నమస్తే. చాలామంది ఎదురు చూస్తున్న రోజుకి కేవలం కొన్ని గంటలే మిగిలి ఉన్నది. సో దేశమంతా ఎదురు చూస్తున్నది. మనందరికీ తెలుసు జిఎస్టీ ఈ ట్యాక్స్ విషయంలో ఇంతకుముందు 4 స్లాబ్లు ఉండే. 0, 5%, 12%, 18% అండ్ 28%. 5, 12, 28 అండ్ 18 అండ్ 28 ఇట్లా 4 స్లాబుల్లో జిఎస్టీని ప్రభుత్వాలు వసూలు చేసేవి. సో ఈ జిఎస్టీ 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు కుదించడం జరిగింది. సో అది రేపటి నుంచి అమలు కాబోతున్నది. 5, 12, 18, 28 కాస్త కేవలం 5 అండ్ 18, 5 అండ్ 18% 2 స్లాబులుగా కుదించడం జరిగింది. 12% స్లాబ్ని, 28% స్లాబ్ని ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ మధ్యనే ఈ నిర్ణయం తీసుకుంది 10 రోజుల కింద. 22వ తారీఖు అంటే రేపటి నుంచి ఇది అమల్లోకి రాబోతున్నది. సో చాలామంది ఎక్కువగా ఎదురు చూస్తున్న వాళ్ళు బైకులు కొనుక్కునే వాళ్ళు, ఈ స్కూటీలు బైకులు కొనుక్కునే వాళ్ళు అండ్ కార్లు కొనుక్కునే వాళ్ళు చాలామంది రేపటి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ బైకులు కార్లు ఇవన్నీ కూడా 28% నుంచి లగ్జరీకి సంబంధించిన కార్లు అయితే ఇంకొక స్లాబ్ పెట్టారు. వాటికి కార్లు కానీ లేకపోతే మనిషికి హార్మ్ఫుల్ చేసేటువంటి ఇబ్బందికి పెట్టేటువంటి కొన్ని ఆల్కహాల్ కావచ్చు లేకపోతే గేమింగ్ సంబంధించినటువంటి కొన్ని 40% ట్యాక్స్ వాటి మీద పెట్టడం జరిగింది. లగ్జరీ కార్స్ కూడా 40% పెట్టడం జరిగింది. సో ఈ కార్లు బైకులు వీటి విషయంలో ఇంతకుముందు 28% ఉన్న ట్యాక్స్ని 18% కంటే 10% తగ్గించడం జరిగింది. సో ఇట్లా దాదాపుగా బైకులు అయితే దాదాపుగా 20-30 వేలు, కార్లు అయితే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ఫార్చునర్ లాంటి కార్లు అయితే 4-5 లక్షల వరకు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇది రేపటి నుంచే అమలు కాబోతున్నది. అండ్ దాంతోపాటుగా ఇంకా ఈ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి ఇన్సూరెన్స్ సంబంధించిన వాటిలో కూడా దానిపైన ఉన్నటువంటి ట్యాక్స్ మొత్తాన్ని ఎత్తేయబోతున్నారు. అది కూడా రేపటి నుంచే అమల్లోకి రాబోతున్నది. సో ఈ రోజు కోసమే జనమంతా వెయిట్ చేస్తున్నారు. సో రేపటి నుంచి ప్రజల జీవన విధానంలో అంటే ఫైనాన్షియల్ దీంట్లో కొన్ని మార్పులు రాబోతున్నాయని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ ఏమేమి తగ్గబోతున్నాయి అంటే మనం రేపటి నుంచి ఏ వస్తువుల మీద ధరలు తగ్గబోతున్నట్టుగా మనం చూడబోతున్నాం అని కనుక మనం ఒక్కసారి గమనిస్తే దాదాపు ఒక 400లకు పైన వస్తువుల మీద ఈ జిఎస్టీ తగ్గబోతున్నది. సో స్లాబ్ మారబోతున్నది. కొన్ని 28 to 18, కొన్ని 0, కొన్ని 5% ఇట్లా రాబోతున్నాయి అన్నమాట. అయితే ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినవి ఏంటి అంటే 28% నుంచి 18%కి తగ్గించబడిన వస్తువులు ఏమేమి ఉన్నాయి? ఏసీలు ఉన్నాయి, ఎయిర్ కండిషనర్లు, డిష్ వాషింగ్ మెషిన్లు అంటే ఈ గిన్నెలు కడిగేటువంటి మెషిన్స్ ఉంటాయి కదా అవి కానీ, ఎయిర్ కండిషనర్లు ఏసీలు కానీ ఇంతకుముందు 28% ట్యాక్స్ ఉండే, ఇప్పుడు 18% ట్యాక్స్ పడబోతున్నది. అంటే 10% తగ్గుతుంది అనమాట. అండ్ దాంతోపాటు టీవీలు, చాలామంది టీవీలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా రేపటి నుంచి కొనుగోలు చేస్తే మీకు 10% తక్కువ ఉంటుంది. 10% అంటే ట్యాక్స్ 10% ట్యాక్స్. అండ్ సెట్ టాప్ బాక్సులు అండ్ 1200cc కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్, ఎల్పిజి అండ్ సిఎన్జి వెహికల్స్ 1200cc. ఇప్పుడు మనం జనరల్గా కొనే కార్లన్నీ కూడా 1000cc 1200ccనే ఉంటాయి ఇది. సో ఇవి 18%లోకి రాబోతున్నాయి. అండ్ 1500cc కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న డీజిల్ వాహనాలు, పెట్రోల్ ఏమో 1200cc కంటే తక్కువ ఉండాలి, డీజిల్ అయితే 1500cc కంటే తక్కువగా ఉండాలి. అండ్ దాని తర్వాత బస్సులు బయోఫ్యూయల్ పైన నడిచేవి మినహాయిస్తే మిగతా అన్ని వాటి మీద కూడా తగ్గింపు ఉండబోతున్నదట. అండ్ కొన్ని 5% నుంచి 18%కి పెరిగిన వస్తువులు కూడా ఉన్నాయి. బొగ్గు, లిగ్నైట్ ఇట్లాంటి కొన్ని వస్తువులు. కొన్ని 12% నుంచి 18%కి పెరిగిన వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే 2,500 కంటే ఎక్కువ విలువ ఉన్నటువంటి దుస్తులు, ఇవన్నీ కూడా 2,500 కంటే ఎక్కువ ఎబో ఉందనుకోండి, ఒక ఎంఆర్పి 2,500 కంటే ఎక్కువ ఉందనుకోండి. సో దాని మీద మాత్రం 12 to 18% అయింది ట్యాక్స్. సో అండ్ దాంతోపాటు ఇప్పుడు పెరిగిన వస్తువుల్లోకి చూస్తే 28% నుంచి ఇంతకుముందు 28% ఉన్నది, ఇప్పుడు 40% కూడా కొన్ని వస్తువుల రేట్లు పెరగబోతున్నాయి, ట్యాక్స్ పెరగబోతున్నది. దాంట్లో పాన్ మసాలాలు అండ్ టొబాకో ఉత్పత్తులు, సిగరెట్లు కానీ సిగార్లు కానీ ఇంకా ఇతర ఏ టొబాకోకు సంబంధించినటువంటి పదార్థాలు ఏమున్నా కూడా అవన్నీ వాటి మీద 40% ట్యాక్స్ పడబోతున్నది. అంటే మీరు తాగే సిగరెట్ల రేట్లు ఇంతకుముందు 28% ట్యాక్స్ పడేది దాని మీద. 10 రూపాయల సిగరెట్ ఉందనుకో, దాంట్లో 28% యాడ్ అయ్యేది ట్యాక్స్.
ఇప్పుడు 40% ట్యాక్స్ యాడ్ అయ్యి ఇంకా రేట్ పెరుగుతుంది అనమాట. సో ఇది పెరగాల్సిందే, ఎందుకంటే తాగొద్దనే మనం చెప్పాలి. అండ్ దాంతోపాటుగా కెఫినేటెడ్ బెవరేజెస్ అండ్ కార్బోనేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్, సో ఇవన్నీ ఉంటాయి కదా మనం మార్కెట్లో దొరికేటువంటి ఈ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా భారీగా పెరగబోతున్నది. 40% కాబోతుంది, అంటే వాటి రేట్ మరింత పెరుగుతుంది. అండ్ 1200 cc కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న కార్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇప్పుడు 40% ట్యాక్స్ పడబోతున్నది. అండ్ బైకులు ఉంటాయి కదా, బైకులు 350 cc కంటే తక్కువ ఉంటే 28 to 18%, 350 cc కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉందనుకోండి. ఇప్పుడు మన బైకులు మామూలుగా 100, 125, 150 cc, 200, 220 cc ఉంటాయి. ఇక పెద్ద ఈ స్పోర్ట్స్ బైకులు అయితే 350 అబోవ్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన రేట్ అయితే ఆల్మోస్ట్ 28% నుంచి 40%కి ట్యాక్స్ పెరగబోతుంది. వాటి రేట్లు పెరుగుతాయి. దాంతోపాటు వ్యక్తిగత వినియోగం కోసం విమానాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా 40% ట్యాక్స్, రివాల్వర్లు, పిస్టల్స్ వీటి మీద కూడా 40%, 28 to 40. కొన్ని 18% నుంచి కూడా 40%కి పెరగబోతున్న వస్తువులు ఉన్నాయి. ఇంతకుముందు 18% ఉండే వాటి మీద ఇప్పుడు 40% కాబోతున్నాయి. ఏంటి అవి? లగ్జరీ గూడ్స్ పైన పన్ను 40% పెరిగిందట. ఇతర నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అట. మరి ఇవి ఏమేమి ఉన్నాయన్నది చూడాలి. కొన్ని 40% కూడా పెరిగినాయి. అండ్ ఇంకొకటి ఇక తగ్గినవి ఏంటి అనేది మనం కనుక కొన్ని గమనిస్తే, కొన్ని 18% ఇంతకుముందు ఉన్నవి 5% కూడా తగ్గబోతున్నాయి. ఏంటవి? టాల్కమ్ పౌడర్, మనం ఇంట్లో చేసుకునే పౌడర్ కానీ, షాంపూ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, టూత్పేస్ట్ కానీ, ఇవి ఇంతకుముందు 18% స్లాబ్లో ఉండే ఇప్పుడు 5% స్లాబ్లోకి వచ్చేసినాయి. అంటే మనం నిత్యావసరంగా రెగ్యులర్గా వాడుకునే వీటి రేట్లు తగ్గబోతున్నాయి అన్నమాట. అండ్ మిస్టీ, బాతాషా మినహా ఇస్తే షుగర్కు సంబంధించి షుగర్తో తయారు చేయబడ్డవి ఏవైతే ఉంటాయో షుగర్కి సంబంధించినవి అవి కూడా 18% to 5% తగ్గిందట. దాంట్లో మిస్టీ, బాతాషా అనే ఆ రెండు లేవట. అండ్ చాక్లెట్లు, కేకులు, బిస్కెట్లు ఇవి కూడా 18% నుంచి 5%కి తగ్గినాయి. కాఫీ, టీ ఎక్స్ట్రాక్ట్స్ ఇవి కూడా 18 to 5కి వచ్చింది, 5%కి. ఐస్ క్రీమ్ కానీ, మినరల్ వాటర్ కానీ, స్వీట్నర్ లేనటువంటి ఐస్ క్రీమ్ కానీ అండ్ మినరల్ వాటర్ మనం బాటిల్స్ ఉంటాయి కదా అవి కూడా ఇంతకుముందు 18% ఉండే ఇప్పుడు 5%కి రాబోతున్నాయి అనమాట. మరి ఇప్పుడు వాటర్ బాటిల్ రేటు తగ్గుతుంది అన్నట్టే కదా. అండ్ ఇంకా కొన్ని 12% నుంచి 5% స్లాబ్లోకి వచ్చినాయి. ఏంటవి? కండెన్స్డ్ మిల్క్, బటర్, వెన్న, బటర్ అంటే బటర్ దొరుకుతుంది కదా మనకి, ప్యాక్డ్ బటర్, అండ్ గీ, డబ్బాల్లో ప్యాకెట్లో దొరికే గీ, చీజ్ ఇవన్నీ కూడా ఇంతకుముందు 12% ఉండి ఇప్పుడు 5% అయిందనమాట. ఇది ఆహార పదార్థాలు. అండ్ 2500 కంటే తక్కువ ఉన్న చెప్పులు కానీ ఫుట్వేర్ బూట్లు ఏవైతే ఉంటాయో ఇవి 2500 కంటే తక్కువ ఎంఆర్పి ఉందనుకోండి, ఇంతకుముందు 12% ట్యాక్స్ పడేది ఇప్పుడు 5% పడుతుంది. కాటన్ కానీ, జూట్ హ్యాండ్ బ్యాగ్స్, కాటన్ హ్యాండ్ బ్యాగ్ అయినా జూట్ హ్యాండ్ బ్యాగ్ అయినా 5% దాంట్లోకి వచ్చినాయి. వుడ్డు, చెక్క, రతన్, బ్యాంబూ ఫర్నిచర్, వుడ్ కానీ, రతన్ కానీ అండ్ బ్యాంబూ ఫర్నిచర్, ఈ ఫర్నిచర్ రేట్లు కూడా తగ్గబోతున్నాయి అన్నమాట. కిరోసిన్ స్టవ్, లాంతర్లు, షేవింగ్ మిషన్స్ ఇవి కూడా 12% నుంచి 5%లోకి రాబోతున్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్, బాదాం కానీ, హాజల్ నట్స్ కానీ, పిస్తా కానీ, ఇవన్నీ కాజు కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉండే ఇవన్నీ 5%లోకి రాబోతున్నాయి. టెండర్ కొబ్బరి నీరు అంటే కొబ్బరి బోండం కాదు, ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా కొన్ని దొరుకుతాయి బ్రాండెడ్వి. సో ఆ కొబ్బరి నీళ్ళు కూడా ఇంతకుముందు 12% ఉండే ఇప్పుడు 5%లోకి రాబోతున్నాయి. నెక్స్ట్ నమ్కీన్, స్నాక్స్ లాగా తింటుంటాం కదా, దాంతోపాటు డయాబెటిక్ ఫుడ్, షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు తినేటువంటి ఫుడ్ ఏదైనా కూడా, షుగర్ ఫ్రీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంతకుముందు 12% ఉండే ఇప్పుడు 5%లోకి రాబోతున్నది. అండ్ వ్యవసాయ యంత్రాలు, సౌరశక్తి పరికరాలు రైతులకు కొంత ఉపయోగకరంగా ఉండడానికి దీన్ని కూడా 12 to 5%లోకి తీసుకురావడం జరిగింది. సరే, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఏం చెప్పినా ఇవన్నీ 5%లోకి తీసుకురావడం జరిగింది. కొన్ని 12 to అసలు 0లోకి తీసుకొచ్చారు, అంటే వాటికి ట్యాక్స్ లేదు, నో ట్యాక్స్. ఇంతకుముందు 12% ఉన్నవి కొన్ని వస్తువుల మీద ఇవాళ నో ట్యాక్స్ పడబోతున్నది రేపటి నుంచి. ఏంటంటే అవి యూహెచ్టీ మిల్క్ అంటాం. యూహెచ్టీ మిల్క్ అంటే ఆల్ట్రా ఏమంటారు మనం దాన్ని, ఉంటాయి కదా మన 6 నెలల్లో 3 నెలల్లో వస్తుంది కదా, టెట్రా ప్యాక్ అంటారు కదా. సో టెట్రా ప్యాక్లో దొరికేటువంటి మిల్క్ ఏదైతే ఉందో
సో అది అది ఆల్మోస్ట్ 135 టు 140 డిగ్రీస్ దగ్గర వేడి చేసి దాంట్లో ఉన్న మొత్తం ఆ బ్యాక్టీరియాలు ఇవన్నీ తీసేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. సో దాదాపు 3 నెలలు 6 నెలలు ఉంటుంది కదా ప్యాక్ మీద. సో దాని మీద ఇంతకుముందు 12% ఉండే, ఇప్పుడు 0% అనమాట. దాని తర్వాత చీజ్, ప్యాక్ చేసిన చీజ్ ఇది కూడా 0%. పిజ్జా బ్రెడ్, పిజ్జాకి బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ మీద కూడా 0 ట్యాక్స్. ఖాఖ్రాట, చపాతీ, రోటీ ఇవన్నీ ప్యాకెట్లు మనకు ఈ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా, ఇవన్నిటి మీద 0% ట్యాక్స్. కొన్ని ఔషధాలు, మెడిసిన్స్, కొన్ని మెడిసిన్స్ మీద కూడా 0% ట్యాక్స్. తర్వాత నోట్బుక్స్, పిల్లల మనకు సంబంధించిన నోట్బుక్స్ కానీ, ఎక్సర్సైజ్ బుక్స్ కానీ, పెన్సిల్ కానీ, షార్ప్నర్లు కానీ, క్రయాన్స్ కానీ, ఇది పిల్లలకు సంబంధించినవి స్టూడెంట్స్కి. వీటి మీద కూడా ఇంతకుముందు 12% ఉండే, ఇప్పుడు 0%కి తగ్గబోతున్నాయి. అండ్ దాంతోపాటు కొన్ని ఇప్పుడు 5% ఆల్రెడీ ఉన్న వాటి మీద అయితే పెద్ద తేడా మార్పేం లేదు. అందులో ఏంటంటే 2500 కంటే తక్కువ విలువ ఉన్న దుస్తులు, వాటి మీద 5% ట్యాక్స్ ఉంటుంది. 2500 ఎంఆర్పి కంటే తక్కువ ఉన్న వాటి మీద 5% ట్యాక్సే. 2500 కంటే తక్కువ విలువ ఉన్న కాటన్ సిల్క్స్, కాటన్ వీటి మీద అండ్ ఇతర టెక్స్టైల్ వస్తువుల మీద, ఇవన్నీ కూడా 2500 కంటే తక్కువ ఉండాలి, వాటి మీద మాత్రమే 5% ట్యాక్స్. సో ఇట్లా అండ్ కొన్ని 18% నుంచి 0% కూడా తీసుకొచ్చారు స్లాబ్లోకి, అంటే వాటి మీద నో ట్యాక్స్. ఏంటివి? సైనిక ఉపకరణాల భాగాలట, సైనికులకు సంబంధించినవి, ఇది డ్రోన్ బ్యాటరీలు కానీ, సముద్ర ఆయుధాలు, ఇట్లాంటి కొన్ని వాటికి సంబంధించి ఇంతకుముందు 18% ఉంటే ఇప్పుడు 0% నో ట్యాక్స్ అనమాట. అండ్ దాని తర్వాత డైమండ్ ఇంప్రెస్డ్ అథారిటీ కింద దిగుమతి చేసిన 25 సెంట్స్ వరకు ఉన్న కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ అట. సో వీటి మీద కూడా 0% ట్యాక్స్. కళాకృతులు, పురాతన వస్తువులు, వీటి మీద కూడా 0% ట్యాక్స్. అంటే అన్నింటికంటే ముఖ్యంగా దీన్ని మనం ప్రధానంగా చూడాల్సింది ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద, జీవన అండ్ ఆరోగ్య బీమా సేవల మీద GST 0కి తగ్గించారు. టోటల్ 0 అనమాట. ఇక మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇంకోటి ఏ ఇన్సూరెన్స్ మీద కూడా నో ట్యాక్స్. సో ఇది మనం ప్రధానంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటివి. ఈ కొత్త GST రేట్లు సెప్టెంబర్ 22 అంటే రేపటి నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి. సో అందరూ అయితే చాలామంది ఎదురు చూసేది ఈ కార్లు, బైకులు కొనుక్కునే వాళ్ళైతే మొత్తం ఆగిపోయారు. రేపటి నుంచి కొనుగోళ్లు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. సిగరెట్లు, ఈ టొబాకోకి సంబంధించిన రేట్లు మరింత పెరగబోతున్నాయి. ఈ పిల్లలకు సంబంధించిన నోట్బుక్స్, వీటి రేట్లు తగ్గబోతున్నాయి. పౌడర్లు, షాంపూలు, హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్లు, వీటికి సంబంధించినవి చాక్లెట్లు, కేకులు, బిస్కెట్లు, కాఫీ, టీలు, మినరల్ వాటర్, వీటి రేట్లు తగ్గబోతున్నాయి. ఏసీల రేట్లు కూడా తగ్గబోతున్నాయి 10%. అండ్ టీవీల రేట్లు తగ్గబోతున్నాయి. ఇట్లా రేట్లు తగ్గబోతున్నాయి. కొన్ని లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు మాత్రం 40% స్లాబ్లోకి వెళ్ళబోతున్నాయి. ఇది మంచి నిర్ణయమే. ఈ నిర్ణయం అయితే చాలా మంచిది ఇది. సో దీనివల్ల కొంత ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగే అవకాశం కనబడుతున్నది. చూద్దాం మరి రేపటి నుంచి ఏ స్థాయిలో కొనుగోళ్లు ఉంటాయి వివిధ రంగాల్లో, వివిధ వస్తువుల మీద అని చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.